హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకునే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తను అనేది ఏదో అడగటానికి భయపడుతూ ఒక మెడికల్ షాప్ లేక అనేది వెళ్ళి అక్కడ ఆ పనిచేసే ఆంటీని అనేది ఒక ప్రెగ్నెంట్ కిట్ ఉంటే ఇవ్వరని చెప్తుంది. అలా హీరోయిన్ ఆ ప్రెగ్నెంట్ కిట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా 2 months బ్యాక్ ఏం జరిగింది అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి బోషి అనే ఉంటుంది. తన ఒక మాఫియా లీడర్ కావడంతో తన దగ్గర కొంతమంది అటాక్ చేయడానికి వస్తే వాళ్ళందరినీ కూడా హీరో అందరినీ పట్టించుకొని అందరినీ కొట్టమని చెప్తే అందులోనే మన హీరోయిన్ ఫుల్ గా డ్రింక్ చేసి అటు నుంచి వస్తూ ఉంటుంది. అలా అక్కడ అనుకోకుండా హీరోయిన్ చూసి తన దగ్గరకు వెళ్ళి అంకుల్ నన్ను సేవ్ చేయండి అంకుల్ అని చెప్పి తన పైన పడిపోతుంది. అలా పడిపోయేసరికి హీరో ఉండి తన్నే చూస్తూ ఉంటాడు. అలా 2 months బ్యాక్ ఇద్దరు కూడా నైట్ అనేది స్పెండ్ చేసేసి ఉంటారు. అప్పుడే హీరోయిన్ అదంతా గుర్తు తెచ్చుకొని తను ప్రెగ్నెంట్ అని అర్థం చేసుకుని అదనే దాచిపెడుతుంది. అలా దాచిపెట్టినాక అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ అనేది వస్తుంది. అలా తను వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అలాగే నీ హెయిర్ ఎందుకు ఇంతగా పెంచుకున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ నుండి నాకు హెయిర్ అంటే ఇష్టం అమ్మ, మీరు టెన్షన్ పడొద్దండి, నేను మిగతా పని అంతా కూడా చూసుకుంటానని చెప్పి హీరోయిన్ వాళ్ళకి ఒక చిన్న షాప్ అనేది ఉంటుంది. వాళ్ళు చికెన్ రోస్టింగ్ అనేది చేస్తుంటారు. అప్పుడు అక్కడికి ఒక పర్సన్ వచ్చి వాళ్ళ ఆర్డర్స్ తీసుకోవడానికి వచ్చేసరికి హీరోయిన్ అవన్నీ ఆర్డర్స్ మోస్తూ ఉంటే ఆ పర్సన్ ఏమో నువ్వు ఇంత ఆర్డర్ మోయలేవు వద్దని చెప్తున్నా కానీ వినకుండా హీరోయిన్ అన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అదే ఏరియాలోకి హీరో కూడా తన గ్యాంగ్ తో కలిసి వస్తూ ఉంటాడు. తను అనేది అక్కడ ఉన్న హీరోయిన్ చూడకుండా అలానే వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అనేది కళ్ళు తిరుగుతూ కింద పడిపోతూ ఉండడం చూసి హీరో వెంటనే వెళ్ళి తను పట్టుకుంటాడు. అలా పట్టుకొని ఏం జరిగిందని చెప్పేసరికి హీరోయిన్ నుండి నాకేం కాలేదు అంకుల్ మీరా అని చెప్పి కొంచెం దూరం అనేది జరుగుతుంది. అలా తనకి నిజం చెప్పాలా వద్దని హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటే హీరో ఏమో ఇక్కడ ఎందుకున్నావు, అలాగే ఏం పని చేస్తున్నావు అని చెప్పేసరికి ఇది మా షాపే, ఈ షాప్ లో నేను పని చేస్తున్నానని చెప్తే నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు, ఇంకా ఏమైనా పని ఉందో చేయాలని చెప్తే ఏమీ లేదు నా పని నేనే చేసుకుంటానని చెప్పేసరికి హీరో ఉండి తనకు కొంచెం మనీ ఇచ్చి తన అసిస్టెంట్ వైపు అనేది చూపిస్తాడు. తన అసిస్టెంట్ ఏమో కొంతమంది గార్డ్స్ ని తీసుకుని వెళ్ళి అక్కడికి వచ్చిన పర్సన్ దూరం తీసుకుని తనకి ఎక్కువ మనీ ఇచ్చి అలాగే నీ పని నువ్వే చేసుకుంటేనే బతుకుతావు లేదంటే లేదని చెప్పేసరికి ఆ పర్సన్ కూడా భయపడి వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నేను చాలా మనీ కూడా ఇచ్చేస్తున్నాను, ఇది నీకు కూడా టిప్ అనుకో, అలాగే ఈ పని నేనే చూసుకుంటాను, ఇవి చాలా వెయిట్ నేను మోయలేవని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా ఆ పర్సన్ మనీ అంతటి ఇవ్వడంతో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. అలా హ్యాపీ ఫీల్ అయిన వెంటనే అక్కడికి హీరో కూడా వస్తాడు. అలా హీరో వచ్చేసి ఇప్పుడు నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, అలాగే ఆ రోజు నైట్ దాన్ని చెప్పేసరికి హీరోయిన్ కూడా చెప్పాలని చెప్తుంది. అలానే అంకుల్ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి హీరో ఉండి అసలు నమ్మడు. అలా నమ్మకపోయేసరికి సరే అయితే నాతో పాటు కార్లో రామ్మని తను అనేది కార్లో అనేది తీసుకుని వెళ్తాడు. కానీ హీరోయిన్ కి ఏమో కార్లో కూర్చున్నా కానీ చెమటలు పడుతూనే ఉండడంతో హీరో ఉండి తన హెయిర్ ని సెట్ చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ వెంటనే భయపడి తనని తాను సర్దుకొని కూర్చుంటుంది. అలా కూర్చుండడంతో హీరో ఉండి మళ్ళీ ఆ రోజు నైట్ అనేది గుర్తు తెచ్చుకుంటాడు. అలా నైట్ వాళ్ళిద్దరు కూడా కలిసిన తర్వాత హీరోయిన్ లేచి వెళ్ళిపోతూ ఉంటే తనకు గుండు ఉండడం గుర్తు తెచ్చుకొని హీరో ఉండి నీకెందుకు ఏమైనా హెల్త్ బాగాలేదు అందుకే హెయిర్స్ లేవని అడగడం అనేది గుర్తు తెచ్చుకొని హీరో ఉండి మళ్ళీ అవే గుర్తు తెచ్చుకునేసరికి హీరోయిన్ ఉండి మీరు అపార్థం చేసుకున్నారు, నాకు కావాలని మా మదర్ అలా చేపించారు, కానీ ఇప్పుడు ఇది నా ఒరిజినల్ హెయిర్ కావాల్సింటే మీరు ఒకసారి టచ్ చేసి చూడండి అని హీరోయిన్ అనేది హీరో దగ్గరికి వెళ్తుంది. కానీ హీరో టచ్ చేయకపోయేసరికి తనే చేయి తీసుకొని చూస్తూ ఉంటే అప్పుడే హీరో కోపంగా తన వైపు అనేది చూసేస్తాడు. అది చూడడంతో హీరోయిన్ దూరంగా సైడ్కి జరిగి అదంతా కూడా మా మదర్ చేపించారు, తను నా మీద కోపంగా ఉంటుంది, అలాగే నేను చాలా చిన్నగా చదువుకున్నా కానీ తను అనేది నా ఎగ్జామ్స్ రిజల్ట్స్ రాలేదని చెప్తుంది. అలాగే అయితే ఇప్పుడు నువ్వు చైల్డ్ కదా ఒకసారి హాస్పిటల్కి వెళ్దామని తను అనేది హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అలా డాక్టర్ చెకప్ చేస్తూ ఉంటే హీరోయిన్ అనేది అడుగుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ ఏమో నీకేం కూడా అబార్షన్ కాదు, అలాగే కడుపులో ఉన్న బేబీ కూడా చాలా బాగుంది అని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా డాక్టర్ అనేది హీరో కూడా మొత్తం చెప్పేసరికి హీరో ఉండి సరే నేను చూసుకుంటానని చెప్తాడు. తర్వాత హీరో ఉండి హీరోయిన్ సరే ఇప్పుడు నాతో పాటు రా, మా ఇంటికి వస్తావా లేకుంటే మీ ఇంటికి వెళ్ళిపోతావా, మనం నడుచుకుంటూ మాట్లాడుకుందాం అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలానే హీరోడు నీకు ఇప్పుడు ఏజ్ ఎంత అని చెప్పేసరికి నాకు 19 years అంకుల్, అలాగే నేను ఇంకా స్కూల్లో చదవాలనుకుంటున్నాను అంకుల్ అని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఒప్పేసుకుంటాడు. అప్పుడే హీరోయిన్ భయపడుతూ అంకుల్ మన వెనక ఎవరో కొంతమంది నలుగురు ఫాలో అవుతున్నారు అని చెప్పేసరికి హీరో ఉండి నువ్వు అసలు ఏం భయపడొద్దు, నాతో పాటు చూడనట్టు స్ట్రైట్ గా రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంకుల్ అని హీరోయిన్ అనేది
అంటుంది. అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ అలాగే తన గార్డ్స్ అందరూ కూడా వచ్చేసరికి హీరో ఉండి వాళ్ళ సంగతి ఏదో చూడండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే బాస్ మేము చూసుకుంటాము. అలాగే హీరోయిన్ కూడా వాళ్ళన్నది సిస్టర్ ఇన్ అని పిలిచేసరికి హీరోయిన్ షాక్ అవుతుంది. అలా హీరోయిన్ ఏమో డైరెక్ట్ గా వాళ్ళ మదర్ ఇంటికి వెళ్ళేసరికి అక్కడికి ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ చెన్ అనేది వచ్చింటాడు. అలాగే హీరోయిన్ దగ్గర మనీ ఎంత వచ్చాయని వాళ్ళ మదర్ చాలా ఫోర్స్ గా లాక్కొని ఇంత మనీ నీకు ఎవరు ఇచ్చారని చెప్పేసరికి హీరోయిన్ నుండి కోపంగా అమ్మ నేను ఎప్పుడు కూడా ఇలాంటి బరువులే వేచాలి. అలాగే ఇక్కడ కూడా నీ కొడుకున్నాడు కదా తనకు కూడా కొన్ని పనులు చెప్పొచ్చు కదా. తనేమో ప్రైవేట్ స్కూల్లోన నేనేమో ఒక గవర్నమెంట్ స్కూల్లోన నేను కష్టపడి చదువుతున్నా కానీ నాకు సీట్ రాలేదని నేను బాధలో ఉంటే నువ్వేమో ఇలాంటివి చెప్తున్నావు నేను చదువుకుంటామా అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ చిన్న కోపం వచ్చి నీకు ఆల్రెడీ ఒక పెద్ద యూనివర్సిటీలో సీట్ వచ్చింది కానీ ఆ అడ్మిషన్ లెటర్ మదర్ ఆల్రెడీ చింపేసి కాల్ చేసిందని చెప్పేసరికి హీరోయిన్ షాక్ అయ్యి అమ్మ మీరు ఎందుకు కాల్చారు నాకు చెప్పాలి కదా అని చెప్తున్నా కానీ వాళ్ళ మదర్ అనేది వినదు. అలా వినకపోయేసరికి హీరోయిన్ కోపంగా అక్కడ నుంచి అనేది బయటకు వస్తుంది. అలా వర్షంలో తడుస్తూనే బయటకు వస్తూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక కార్ వచ్చి తను అనేది డాష్ ఇవ్వబోతూ ఉంటే హీరోయిన్ కింద పడిపోతుంది. అలా కింద పడిపోయి వెంటనే ఆ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడికి హీరో వచ్చేసి నువ్వెందుకు వర్షంలో తడుస్తున్నావు ఏమైనా అయిందా పద ఇంటికి వెళ్దామని హీరో అనేది హీరోయిన్ ని లేచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ నుండి నా ఫోన్ మొత్తం కూడా పగిలిపోయింది అంకుల్ నా ఫోన్ తీసుకుంటానని చెప్పేసరికి హీరో కూడా సరే అని అంటాడు. అలా హీరోయిన్ ఆ ఫోన్ వైపు చూస్తూ కొంచెం బాధపడుతున్నా కానీ అవేం పట్టించుకోకుండా హీరో పద ఇప్పుడే చాలా వర్షం వస్తుంది ఇంటికి వెళ్ళమని చెప్పి తను అనేది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా డైరెక్ట్ గా తన కార్ దగ్గర నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోయేసరికి అంతకంటే ముందే హీరోయిన్ కి డ్రెస్సెస్ చూపించాలని అలాగే తన డ్రెస్ చేయించుకోమని తనకి ఒక డ్రెస్ ఇచ్చి చేంజ్ చేసుకురమ్మని చెప్తాడు. అలా హీరోయిన్ కూడా ఒక డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేసరికి హీరో అలానే చూస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ కి సిగరెట్ స్మెల్ అంటే పడదని తెలిసి తనుండి తన సిగరెట్ పక్కకు పడేసేసరికి అప్పుడే అక్కడికి హీరో బట్లర్ వచ్చి ఇవి కపుల్ ఫోన్స్ సార్ ఇవి ఐఫోన్ కాబట్టి మీరు ఒకటి అలాగే మేడం ఒకటి తీసుకోండి అని చెప్పేసరికి హీరోయిన్ ఆ ఫోన్ తీసుకుని ఇది చాలా స్ట్రాంగ్ ఫోన్ అలాగే ఇది చాలా కాస్ట్లీ కదా అంకుల్ నాకు ఈ ఫోన్ వద్దని చెప్పేసరికి హీరో ఉండి ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ మాటలు పట్టించుకోకూడదు నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు అలాగే నిన్నెవరు కూడా ఫోర్స్ చేయరని చెప్పి హీరోయిన్ స్లిప్పర్స్ అనేది కరెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ అక్కడున్న మేట్స్ అందరూ కూడా ఎప్పుడు కూడా మన బాస్ ఇలా ఉండడం నేను చూడలేదు అలాగే తను చాలా హ్యాపీగా ఉండడం కూడా ఎప్పుడు చూడలేదని అక్కడున్న ఒక మేడ్ ఏమో వీడియో రికార్డింగ్ అనేది చేసుకుంటుంది. అలా చేసుకునేసరికి హీరో కూడా పట్టించుకోడు. అలాగే నువ్వు మీ ఫ్యామిలీతో ఏమైనా ఫైట్ చేసావా అలాగే గొడవపడి బయటకు వచ్చావని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును మా మదర్ నాకు వచ్చిన టాప్ యూనివర్సిటీది అడ్మిషన్ కాల్ చేశారు అందుకే నాకు కోపం వచ్చి బయటకు వచ్చానని చెప్పేసరికి సరే నేను నీకు అడ్మిషన్ వచ్చేటట్టు చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఏం మాట్లాడదు. అలా హీరో ఉండి సరే నా గదిలోకి వెళ్దాం పదని చెప్పి తను అనేది కింద ఫ్లోర్కి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ ఆల్రెడీ ఒక మేడ్ అనేది ఉంటుంది తన పేరు వచ్చేసి బాయ్ అయి ఉంటుంది. అలా తను ఆ మేడ్ అనేది హీరోకి చాలా పర్సనల్ అలాగే ఫ్యామిలీ మెంబర్ లా చూస్తూ ఉంటారు. అలా మేడం ఆల్రెడీ మేడం కోసం నేను ఒక సూప్ ని ప్రిపేర్ చేశాను తను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని హీరోకి చెప్పేసరికి హీరోకి ఫోన్ రావడంతో సరే నేను ఇప్పుడే వచ్చేస్తాను అలాగే నువ్వు ఇంట్లోనే ఉండని చెప్పి హీరో అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడే కూర్చుంటుంది. అలా కూర్చుంటే అప్పుడే తన ఫోన్ కి అనేది చాలా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. అవి ఏంటివని ఓపెన్ చేసి చూస్తే అవి హీరో గురించి అలాగే ఒక టాప్ హీరోయిన్ అయిన సియాన్ గురించి కూడా రావడంతో హీరోయిన్ నుండి అయితే ఆ అంకుల్కి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది తన్ని త్వరలోనే పెళ్లి చేసుకుంటాడు అప్పుడు నేను ఎలాగైనా కానీ పక్కకు వెళ్లాల్సిందే అని చెప్పి తన నుండి చాలా ఏడుస్తూ అక్కడ సోఫాలోనే పడుకుండిపోతుంది. అలా పడుకుండిపోయినాక హీరో రావడంతో సౌండ్ వచ్చి తను అనేది స్లిప్పర్స్ వేసుకోకుండా హీరో దగ్గరకు వచ్చి అంకుల్ మీరు వచ్చారని తను మాట్లాడుతున్నా కానీ హీరో పట్టుకోకుండా తను లిఫ్ట్ చేసి తను అనేది సోఫాలో కూర్చోపెడతాడు. అలా కూర్చోపెట్టి తన నుండి చెప్తాను నువ్వు ఎప్పుడు కూడా స్లిప్పర్స్ రాకుండా బయటికి రావద్దు అలా నీ కాళ్ళకి చాలా చల్లగా అయిపోతాయి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అప్పుడే అక్కడికి మేడ్ వచ్చేసి తనకు సూప్ తెస్తే హీరోయిన్ నుండి మీరు చాలా వర్క్ చేసి వచ్చారు మీరు తాగండి సూప్ ఫస్ట్ నాకు వద్దని హీరోకి తనే దగ్గరుండి సూప్ తాపిస్తుంది. అది చూసిన మేడేమో కొంచెం షాక్ అయినా కానీ హీరో తాగడం చూసి తన అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇలా హీరో నువ్వు ఫస్ట్ తినని చెప్పేసరికి హీరోయిన్ కూడా తింటుంది. తర్వాత హీరో కంపెనీకి అనేది వెళ్ళాలని అక్కడ తన అసిస్టెంట్ అలాగే తన బ్రదర్ అయిన పర్సన్ అనేది తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా తన నుండి నువ్వు ఇప్పుడు మా సిస్టర్ తోటి బాగానే ఉంటున్నావా తనకు 19 years కదా తను జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసరికి తను ఆ హీరోయిన్ గురించి మాట్లాడింది సియాన్ గురించి తను అందుకే కోపంగా ఉన్నట్టుందని చెప్పేసరికి తన అసిస్టెంట్ కూడా అవేం జరగవు తనకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తాడు. తర్వాత హీరో ఇంటికి వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వచ్చిన వెంటనే హీరోయిన్ నుండి మీరు ఇంత తొందరగా ఇంటికి వచ్చారు నేను మిమ్మల్ని చూసుకుంటాను మీ జాకెట్ ఇప్పండి అని చెప్పేసరికి హీరో ఉండి తను అలానే చూస్తూ ఉంటాడు. కానీ వెంటనే హీరోయిన్ యాపిల్ కట్ చేసి ఇద్దామని చెప్తే తన చేతిని అనేది కట్
చేసుకుంటుంది. అప్పుడు హీరో కోపంగా ఇంకొకసారి ఇలాంటివి పనులకు నువ్వు అసలు చేయాల్సిన పని లేదని చెప్పి తన దగ్గరుండి హీరోయిన్‌కనేది ఫస్ట్రేట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మళ్ళీ హీరోయిన్‌కనేది నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఏంటివని హీరోయిన్ ఓపెన్ చేసి చూస్తే అందులోని అందరూ కూడా అక్కడ పనిచేసే సియాన్‌ది అలాగే హీరోది కూడా ఏం తప్పు లేదని. అలాగే సియాన్ చాలా మంచి యాక్టర్. ఇద్దరికి కూడా పర్ఫెక్ట్ జోడీ. కానీ హీరో దీనిపైన స్పందించి అలాగే హీరోకి తనకి ఎలాంటి సంబంధం లేదని ఎక్స్‌ప్లెయిన్ చేశాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా తనకు సంబంధించి తననేది చెప్తూ ఉంటుంది. అలా చెప్తూ ఉండేసరికి వాళ్ళనేది హీరోయిన్ మాటలు నమ్మరు. అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి వేరే ఐడీ తోటి హీరోయిన్ అందరికీ కూడా రెస్పాండ్ అవుతుంది. కానీ తననందరూ కూడా ఇంటర్నెట్‌లో బుల్లీ చేస్తున్నారని తన అసిస్టెంట్ చెప్పేసరికి హీరో కోపంగా తనెవరైతే కానీ బుల్లీ చేస్తున్నారో వాళ్ళందరి పైన కూడా నేను కోర్టు కేస్ ఏస్తానని చెప్పేసరికి అసిస్టెంట్ ఉండి నవ్వుతాడు. తర్వాత హీరో ఇంటికొచ్చిన వెంటనే హీరో జాకెట్ తీసుకొని పక్కకు పెడితే హీరో ఏమో నీకు ఇంకొక ఐడీ ఏమైనా ఉందని చెప్తే హీరోయిన్ అసలు లేదని చెప్తుంది. కానీ తనకు అబద్ధం చెప్పినందుకు మనసులోనే సారీ అని చెప్తూనే కావాలని హీరో యానని పిలిచేసరికి ఆ అంకుల్ చెప్పండి అని అంటాడు. అలా అనేసరికి హీరో ఉండి అయితే అది నీ అకౌంటే కదా ఎందుకు ఆన్‌లైన్‌లో ఫైట్ చేస్తున్నావని చెప్పేసరికి హీరోయిన్ అనేది ఏం మాట్లాడదు. దాంతో హీరో దాన్ని పక్కన పెట్టేసి నీ యూనివర్సిటీ గురించి కూడా కనుక్కున్నాను. అలాగే నీకు ఖచ్చితంగా నేను సీట్ ఇప్పిస్తానని చెప్పాను కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. మరోవైపేమో టాప్ హీరోయిన్ అయిన అమ్మాయి పేరు వ్యాన్ అయి ఉంటుంది. అలా అన్నీ కూడా హీరో క్లియర్ చేయడంతోటి వ్యాన్ అనేది చాలా కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. నేను కావాలని హీరో షాప్స్‌లోకి వెళ్ళాను. రూమర్స్ కూడా నేనే కావాలని తెప్పించాను. కానీ హీరో అన్నీ కూడా క్లియర్ చేసేసాడని చెప్పేసరికి తన అసిస్టెంట్ వచ్చేసి బాస్ ఇదంతా కూడా ప్లాన్ చేశాడని చెప్పి నేను ఇంకొక ప్లాన్ వేశానని చెప్తారు. అలా హీరోయిన్ వాళ్ళ షాప్ దగ్గరికి కొంతమంది అమ్మాయిల్ని పంపించేసి మీరు కావాలనే మా హీరోయిన్ వ్యాన్‌ని బుల్లీ చేపిస్తున్నారు. అలాగే తన ప్లేస్‌లో ఉండాల్సిన అమ్మాయిని మీ పూర్వ కూతుర్ని పంపించారని ఒక ఫ్లాగ్ పట్టుకొని తననేది బుల్లీ చేస్తూ ఉంటారు. కానీ హీరోయిన్ వాళ్ళ మదర్ కోపంగా తనకి మాకు ఎలాంటి సంబంధం లేదు. మీరు తనతో గొడవ పడాలనుకుంటే తన దగ్గరికే వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు హీరోయిన్ ఏమో వాళ్ళ మదర్‌ని మీట్ అవుదామని వెళ్తే అక్కడున్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ అనేది బుల్లీ చేసి కిందకనేది పడేస్తారు. అక్కడికి హీరో వచ్చేసి నీకేం కాలేదు కదా నువ్వు బానే ఉన్నావు కదా అలాగే ఇక్కడున్న వాళ్ళందరి పైన కూడా నేను ఖచ్చితంగా కోర్టు కేస్ వేస్తానని హీరో అనేది చెప్పేస్తాడు. అలా హీరోయిన్ స్పృహ తప్పి కింద పడిపోయేసరికి హీరోని దగ్గరుండి తననేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తీసుకొని వెళ్ళిపోయినాక అక్కడున్న మేడేమో హీరోయిన్ క్లీన్ చేస్తూ ఉన్నా కానీ హీరో అనేది నేనే చేస్తాను మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తననేది దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. అలా చూసుకుంటూ ఉండేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అలా హీరోయిన్ ఏమో ఇప్పుడు అంకుల్ నేను చాలా బానే ఉన్నాను. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు కూడా వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. మరోవైపేమో వ్యాన్ కావాలనే వాళ్ళ పేరెంట్స్ దగ్గరకనేది వెళ్ళాలని బయటే షాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా డైరెక్ట్‌గా షాప్ లోపలికి వెళ్ళి తననేది కూర్చునేసరికి అక్కడికి హీరోయిన్ వాళ్ళ నాన్న వచ్చేసి మీకేం కావాలో చెప్పండని తననేది మెనూ కార్డ్ ఇస్తే వ్యాన్ ఏమో అందరి వైపు చూసి నేను మీ కూతురు గురించి మాట్లాడాలనుకుంటున్నానని చెప్పేసరికి అక్కడికి హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ అనేది వస్తుంది. తను కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. మరోవైపేమో హీరో అలాగే హీరోయిన్ తనకు మెలకువ వచ్చి చూస్తే ఇంకా హీరో తన పక్కనే పడుకోవడంతోటి తనకు తెలియకుండా బయటికి వెళ్ళాలని అనుకుంటుంది. కానీ అక్కడున్న లైట్ కనేది తగిలి తనకనేది చాలా దెబ్బ తగులుతున్నా కానీ సౌండ్ రాకూడదని అలానే వెళ్తుంది. కానీ హీరోయిన్ వెళ్ళిపోయిన వెంటనే హీరోకనేది మెలకువ వస్తుంది. అలా తనకు ఆ దెబ్బ తగలడంతోటి ఇంకొకసారి అలా తగలకుండా చేయాలని అనుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ మెలకువ వచ్చి తనుండి కిందకి దిగి చూసేసరికి తన దగ్గర ఆల్రెడీ లైట్స్ వెలగడం అలాగే దెబ్బ తగలాల్సిన ప్లేస్‌లోనే చాలా లబ్బర్‌గా తనకి ఏది కూడా దెబ్బ తగలకుండా ఉండడం చూసి హీరోయిన్ మొత్తం కూడా చూస్తుంది. అలా హీరో అన్నీ కూడా చేంజ్ చేశాడని హీరోయిన్ అనేది అర్థం చేసుకుంటుంది. అప్పుడే హీరో అనేది హీరోయిన్‌కి పాలు తీసుకొచ్చి ఇచ్చి, ఇప్పుడు నీకు ఏవి కూడా దెబ్బలు తగలవు. అలాగే నువ్వు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ అనేది గుర్తు తెచ్చుకుంటుంది. అలా హీరోయిన్ ఫుల్‌గా డీప్ స్లీప్‌లో ఉన్నప్పుడు ఈ హీరో అనే దగ్గరుండి ఇన్‌స్ట్రక్షన్స్ పట్టుకొని అన్నీ కూడా చేస్తుంటాడు హీరో. అప్పుడే హీరోయిన్ గురించి వాళ్ళ స్టెప్ మదర్ అనేది లైవ్ స్ట్రీమ్‌లోనే ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉండేసరికి హీరోయిన్ ఏడుస్తూ నేను వాళ్ళకి బయాలజికల్ కూతుర్ని కాదు. అందుకే నా పైన ఇంతగా బుల్లీ చేస్తున్నారని చెప్తే హీరో ఉండి దాని గురించి అంతగా పట్టించుకోవద్దు. అలాగే నువ్వు రెస్ట్ తీసుకో. ఇదిగో నువ్వు కూడా బేబీ హార్ట్ బీట్ వినాలనుకుంటున్నావు కదా అని చెప్పి హీరోయిన్‌కి అనేది ఒక సిస్టమ్ లాంటిది అనేది ఇస్తాడు. అది హీరోయిన్ తన కడుపు దగ్గర పెట్టుకొని అది వింటూ ఉండేసరికి బేబీ హార్ట్ బీట్ అనేది వినిపిస్తూ ఉంటుంది. అది విని హీరోయిన్ అనేది తన మూడ్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. అలానే తను చాలా
హ్యాపీగా కూడా ఉంటుంది. అప్పుడే హీరో తను చాలా హ్యాపీగా చూసుకుంటున్నాడని తననేది హగ్ చేసుకునేసరికి హీరో కూడా తనని హగ్ చేసుకుందాం అనుకుంటాడు. కానీ అప్పుడే తనకి వామిటింగ్ అనేది వచ్చేస్తుంది. అలా వామిటింగ్ రావడంతోటి హీరో అనేది టెన్షన్ పడుతూ నీకేమైంది? ఏం కాలేదు కదా! అని అక్కడున్న మేడ్‌ననేది పిలిచేసరికి మేడుండి ఇది ఏమీ కూడా కాదు 5 మినిట్స్ దాకా ఇలానే వామిటింగ్ సెన్సేషన్ వస్తాయని చెప్పేసరికి హీరోయిన్ అనేది బయటికి తీసుకొస్తాడు. కానీ సోఫాలో కూర్చున్నా కానీ మళ్ళీ అలానే రావడంతోటి హీరో తన కాస్ట్‌లీ కోట్‌ననేది తన హీరోయిన్ ముందనేది పెడతాడు. అప్పుడు హీరోయిన్ ఇది కాస్ట్‌లీది నాకొద్దు. నాకేమి ఇప్పుడేం రావట్లేదు. నేను బానే ఉన్నాను అంకుల్ అని చెప్పేసరికి హీరో కూడా సరే అయితే కొంచెం జాగ్రత్తగా ఉండని చెప్పేసరికి నేను నైట్‌కి కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నాను. అందుకే ఇలా వచ్చింది అంకుల్ అని చెప్పేసరికి హీరో కొంచెం కోపంగా నువ్వు ఇలాంటి స్పైసీ ఫుడ్ తింటే నీకేమవుతుందో ఆ మాత్రం తెలుసుకోలేవని చెప్తారు. కానీ హీరోయిన్ అలా జాలీగా చూసేసరికి తనుండి నార్మల్ అయిపోతాడు. తర్వాత హీరోయిన్ అనేది షాప్‌కి తీసుకొని వెళ్ళాలని నెక్స్ట్ డేనే హీరోయిన్ ఉండే ఏరియాలోకి అలాగే హీరో వాళ్ళ షాప్ దగ్గరకనే తీసుకొని వెళ్తాడు. కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా చూసారా తను ఒక రిచ్ పర్సన్‌ని పట్టుకునింది. అలాగే తను ఎంత రిచ్ అయినా కానీ అలాంటి వాళ్ళతో తిరుగుతున్నారు. హీరోయిన్‌కి కావాల్సిన హస్బెండ్ తోటి తను ఎలా తిరుగుతుందో చూడని అందరూ కూడా అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ కూడా వస్తాడు. అలా హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి కోపంగా మా అమ్మ కూడా నీ గురించి మొత్తం కూడా ఆన్‌లైన్‌లో చెప్పేసింది. అలాగే నువ్వు మనీ కోసం ఇలాంటి పర్సన్ దగ్గరికి ఎలా వెళ్తున్నావు అని చెప్పి వాళ్ళ సిస్టర్ నువ్వు నాతో పాటు కూడా ఇంటికొచ్చాయని తనని లాక్కొని వెళ్తూ ఉంటే హీరోయిన్ కోపం వచ్చి తననేది కొరికేస్తుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కోపం వచ్చి తననేది కొట్టడానికి వెళ్ళేసరికి అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ వాళ్ళ బ్రదర్‌ననేది కొట్టి వెంటనే హీరో తనకు ఫోన్ చేసి వెంటనే ఇక్కడికొచ్చి అన్నీ కూడా సెటిల్ చేయమని చెప్తాడు. అప్పుడే అక్కడికి హీరో ఉండి మళ్ళీ వచ్చేసి నీకెంత ధైర్యం ఉంటే నా మనిషినే కొడతావు. నువ్వు ఇప్పుడు బతకగలవా అని కోపంగా అంటూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఉండి నీకు తనకి ఏ అర్హత ఉందని తను తీసుకొని వెళ్తున్నావు. అలాగే తను నా సొంత సిస్టర్ కాబట్టి మేము ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని మేము చూసుకోగలం. నీకేం సంబంధం ఉందని అలాగే నీకు హీరోయిన్‌కి ఏ రిలేషన్‌షిప్ ఉందని చెప్పేసరికి హీరో ఉండి తను నా వైఫ్ అలాగే మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ గర్ల్ ఫ్రెండ్ ఏమో తనెవరో నీకు తెలుసు తను ఒక రిచ్ పర్సన్. ఇప్పుడు తను రిచ్ అయిందనుకో మనం కూడా రిచ్ గానే ఉంటామని చెప్తారు. అలా హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తర్వాత తనుండి పడుకుంటే హీరో అనేది సోఫాలో పడుకుంటాడు. ఎందుకంటే హీరోయిన్ ఎప్పుడు కూడా చూసుకొని ఉండొచ్చని తను సోఫాలోనే పడుకుండిపోతాడు. అది గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తూనే అలానే సోఫాలో పడుకుంటుంది. తర్వాత హీరో ఏమో హీరోయిన్ లిఫ్ట్ చేసి తను బెడ్రూమ్ లో పడుకోబెట్టి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అనేది చేపట్టుకొని అంకుల్ నాతో పాటు మీరు పడుకోండి. మీరు సోఫాలో పడుకుంటే మీకు అంత కంఫర్టబుల్ గా ఉండదు. నేను చెప్పేది వినండి అని చెప్పేసరికి హీరో అనేది అలానే చూస్తూ ఉంటాడు. అలా చూస్తుండేసరికి మనం ఎలాగో వైఫ్ అండ్ హస్బెండే కదా అంకుల్ నాతో పాటు పడుకోండి అని చెప్పేసరికి హీరో ఉండి వద్దు ఇప్పుడు నేను ఇలానే చేస్తే నన్ను నేను కంట్రోల్ కోల్పోతానని చెప్పేసరికి హీరో నుండి నాకు మీ మీద నమ్మకం ఉంది అంకుల్ అని చాలా క్యూట్ గా అడిగేసరికి హీరో కూడా సరే అని తననేది కిస్ చేయడానికి వెళ్తే అప్పుడే మళ్ళీ తనకనేది పెయిన్ లాగా అనిపిస్తుంది. అప్పుడు హీరో ఉండి నీకేమైందని చెప్పి బేబీ కిక్ చేసింది అంతే అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో ఉండి బేబీ కిక్ చేసింది ఊకే కాదు నేను నీ కాటుకొస్తున్నానండి అలాగే నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేసిందని చెప్తుంది. తర్వాత హీరో ఏమో హీరోయిన్ కి కొంచెం దూరం జరిగి పడుకుంటాడు. ఎందుకంటే హీరోయిన్ తన దగ్గరకు వస్తే తన్ని తాను కంట్రోల్ చేసుకోలేడేమో అని. కానీ హీరోయిన్ నిద్రమప్పులో ఏం చేస్తుందో తెలియకుండా హీరో దగ్గరకు వెళ్ళి తను అనేది హీరో పైన చేతులు వేస్తూనే ఉంటుంది. అప్పుడు హీరో ఏమో నన్ను నేను కంట్రోల్ చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటే తనేమో ఇలానే నా పైన చేయేస్తే నేను అసలు ఇలా పడుకోలేనని చెప్పి హీరో అనేది దూరం జరగాలని చూస్తాడు. మరోవైపు మా మేడ్ వచ్చేసి అక్కడ హీరో సోఫా పైన పడుకున్నాడో లేదో చూద్దామని చూస్తే వాళ్ళనేది ఇద్దరు కూడా కలిసి బెడ్ పైన పడుకోవడంతో వెంటనే మేడ్ అనేది హీరో వాళ్ళ మదర్ కి అనేది ఫోన్ చేసి చెప్తాడు. అలా ఇప్పటికి వాళ్ళిద్దరు కూడా కలిసిపోయారని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ మెలుకొచ్చి చూస్తే తన మెడ పైన పంటిగాట్లు కనిపించడంతో ఏం జరిగింది నైట్ నాకు ఏమి కూడా గుర్తులేదని చెప్పి తన మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటుంది. ఇదెలా అయిందో నాకు తెలియదు ఇది హీరో కూడా చేశాడా ఏమని అనుకుంటూ ఉంటది. అప్పుడే హీరో తనకు ఫోన్ చేసేసి ఇప్పుడే లేచావా అలాగే నువ్వు కొంచెం రెస్ట్ తీసుకొని నువ్వు తిని అలాగే ఫ్రెష్ అయ్యి జాగ్రత్తగా ఉండని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా హీరో ఏమో ఆఫీస్కి వెళ్ళి అందరితోటి కూడా చాలా బాగా మాట్లాడేసరికి అక్కడున్న ఎంప్లాయీస్ అందరూ కూడా హీరో ఎందుకు ఇంత నార్మల్ గా మాట్లాడుతున్నాడు తను ఈ రోజు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతూ ఉండేసరికి హీరో అనేది తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి వ్యాన్ అనేది వస్తుంది. అలా వచ్చి వెంటనే హీరో కాళ్ళపైన పడిపోయి నేను చేసింది తప్పే నన్ను క్షమించండి ఇంకొకసారి ఇలా చేయను అలాగే హీరోయిన్ కూడా సారీ చెప్తాను నన్ను ఇండస్ట్రీలో నుంచి బ్లాక్ చేయొద్దని చెప్తున్నా కానీ వినరు. అప్పుడే హీరో వెంటనే తను అనేది మొత్తం కూడా బ్లాక్ చేయమని చెప్పేస్తాడు. అలా హీరో అసిస్టెంట్
తన మనుషులతోటి తను అనేది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయినాక తను బ్లాక్ లిస్ట్ లో ఉన్నా కానీ మిమ్మల్ని వదిలిపెట్టేటట్టు లేదని చెప్తే, సరే అయితే మొత్తం నాకు తను కనిపించినట్టే చేయమని చెప్పేస్తాడు హీరో. అలా చెప్పేసరికి సరే అని అంటాడు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ మదర్ చాలా కోపంగా రావడంతో తన నుండి హీరో కొంచెం భయపడిపోతాడు. కానీ హీరో వాళ్ళ మదర్ ఏమో డైరెక్ట్ గా అక్కడ పూజ దగ్గరికి వెళ్ళి పూజ చేసేసిన తర్వాత హీరో దగ్గరికి అనేది వస్తుంది. అలా హీరో దగ్గరికి వచ్చి కోపంగా నా మనవడెక్కడ, అలాగే నా కోడలు ఎక్కడ ఉందని చెప్పేసరికి, అమ్మ నీకు ఇదేలా తెలుసు, నీకు మొత్తం కూడా తెలుసు అని చెప్పేసరికి, నువ్వేం చేస్తున్నావో ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసు, నీకు ఒక్కరికే నా మనుషులు ఉండేది, నాకు మాత్రం మనుషులు ఉండరని చెప్పేసరికి ఇదంతా కూడా ఆంటీ పని అని హీరో అనేది అర్థం చేసుకుంటాడు. అలానే సరే అయితే వెంటనే మనం తన దగ్గరికి వెళ్దాము, తను ఎలా ఉందో నేను కూడా చూడాలి కదా అని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. మరోవైపు ఏమో అక్కడ పనిచేస్తున్న ఆంటీ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు హీరోయిన్ లవ్ చేస్తున్నావని నాకు తెలుసు, తన్ని హ్యాపీ పరచాలంటే ఇలా కాదు నా మాట్లాడాల్సింది, నేను నీకు ఒక డ్రెస్ ఇస్తాను, అలాగే నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా మేడేమో తనకు ఒక రాబిట్ డ్రెస్ అనేది వేపిస్తుంది. అలా నువ్వు ఒక ఫోజ్ ఇచ్చి ఇలానే నిలబడి అప్పుడు హీరో నిన్ను అలా చూసాడనుకో ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతాడని చెప్పేసరికి హీరోయిన్ కూడా అలానే నిలబడుతుంది. అలా నిలబడిపోయిన వెంటనే హీరో వచ్చిన వెంటనే ఆ అంకుల్ అని పిలిచి తన దగ్గరకు తీసుకోమని చెప్పేసరికి డోర్స్ అనేది ఓపెన్ అవుతాయి. అప్పుడే హీరోయిన్ అంకుల్ అని గట్టిగా అరుస్తుంది. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి హీరోయిన్ భయపడి పరిగెత్తుతుంది. అలా పరిగెత్తడంతో హీరో వాళ్ళ మదర్ ఉండి ఏం చేసా తన్ని మళ్ళీ బుల్లి చేసావా ఏంటి, ఇలా మాట్లాడుతుందని అనుకుంటుంది. తర్వాత హీరోయిన్ మిర్రర్ దగ్గరికి వెళ్ళి, ఏమి కూడా కాలేదు, నువ్వు టెన్షన్ పడద్దు, నార్మల్ గానే ఉండు అని చెప్పి తనుండి అద్దంలో చూసుకుంటూ ఇమాజినేషన్ లెక్క అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ అనేది హీరో వాళ్ళ మదర్ కోపంగా, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, అలాగే నీకు ఎంత మనీ కావాలంటే అంత మనీ తీసుకొని వెళ్ళిపో, నా కొడుక్కి సరిపోవని అంటుందేమోనని హీరోయిన్ అనేది అట్లానే అంటుందేమని హీరోయిన్ అనేది ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటుంది. కానీ తనేం అలా ఇమాజినేషన్ చేసుకోకుండా నాకు ఈ మనీ వద్దు, హీరో హ్యాపీనెస్ కావాలని అంటూ ఉన్నట్టుంటుంది. తర్వాత హీరోయిన్ అనేది హీరో తనని దగ్గరకుండి పిలుచుకొని తీసుకొని వస్తాడు. అలా తీసుకొచ్చిన తర్వాత హీరో వాళ్ళ మదర్ అలా కాకుండా కంప్లీట్ డిఫరెంట్ గా, నువ్వు నా కొడుక్కి దక్కడమే చాలా అదృష్టం, అలాగే నాకు మనోని కూడా ఇస్తున్నావు కాబట్టి నీ హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండి హీరోని మంచిగా చూసుకుంటే చాలమ్మా అని చెప్పి, అలాగే నిన్ను హీరో ఏమైనా బుల్లి చేస్తే నాకు చెప్పు, నేను ఖచ్చితంగా తన సంగతి చూస్తానని చెప్పేసరికి హీరో నుండి, లేదమ్మా అలాగే అంకుల్ చాలా మంచివాడు, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని చెప్తారు. అలా చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే మేడ్ అక్కడ నుంచి తన అనేది తీసుకొని వెళ్ళి హీరోకి ఒక వస్తువు ఇవ్వమని చెప్తే హీరో ఉండే వస్తువు తీసుకుంటారు. ఇప్పటి నుంచి ఇది మన ఫ్యామిలీకి సంబంధించింది, నీ దగ్గరే ఉండాలని చెప్తారు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ పా ఫోన్ చేయడం తోటి వాళ్ళ గ్రాండ్ పా ఏమో కోపంగా, నీకు ఎంత ధైర్యం ఉంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు, అలాగే ఆ విషయం ఇన్ని రోజులు మా దగ్గర ఎలా దాస్తావు, ఇప్పుడే నేను ఇంటికి వస్తున్నాను వెయిట్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ ఏమో భయపడిపోతూ ఉంటుంది. అలా హీరో వాళ్ళ మదర్ అలాగే హీరో కూడా భయపడిపోతూ ఉంటే అప్పుడు అక్కడికి వాళ్ళ తాతయ్య అనేది వస్తాడు. అలా వాళ్ళ తాతయ్య వచ్చి కోపంగా హీరోని లోపలికి పిలుచుకొని వెళ్ళి, ఒక విషయమైనా మాకు చెప్పాలి కదా, నా మనవరాలతో నువ్వు పెళ్లి చేసుకున్నావని నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయేవాడిని కదా అని చెప్పేసరికి, గ్రాండ్ పా మీకు కూడా హీరోయిన్ అంటే ఇష్టమేనని చెప్తే, అవును మాకు కూడా హీరోయిన్ అంటే ఇష్టమే, తను చాలా అందంగా ఉంది, తను చూసినప్పుడే నేను కూడా తను చాలా మంచిదని ఒప్పుకున్నాను, కానీ నువ్వెందుకు మా దగ్గర దాచావని చెప్పేసరికి, ఏమీ లేదు గ్రాండ్ పా నాకే తెలియదు, సడన్లీ ఇలా జరిగిపోయాయని చెప్పేసరికి, సరే అయితే నువ్వేం టెన్షన్ పడద్దు, మనం తొందరలోనే పెళ్లికి కూడా మీటింగ్ పెట్టేసుకుందాం, అలాగే మా ఓల్డ్ ఫ్రెండ్ లిన్ వాళ్ళ ఫ్యామిలీలో కూతురుని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్న మాట కూడా చెప్పాను కదా, కానీ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అని చెప్పి హీరోకి అనేది అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత హీరోయిన్ ని హీరో వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయేసరికి వాళ్ళ గ్రాండ్ పా ఏమో లేచి హీరోయిన్ గుండి, నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మా, అలాగే నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, నువ్వు హీరోతోటే పాటే ఉండొచ్చు పద అని చెప్పి తనని సీట్లో కూర్చోపెట్టి తన కోసం నేను నీకోసం కొన్ని గిఫ్ట్స్ తీసుకొచ్చానని చెప్పి హీరోయిన్ కి కొన్ని గిఫ్ట్స్ అనేది చూపిస్తాడు. అలా చూపించిన వెంటనే హీరోయిన్ నుండి, ఇవి చాలా కాస్ట్లీవి నాకు వద్దని చెప్తే, ఇవి నీకోసమే నేను స్పెషల్ గా ప్రిపేర్ చేయించాను, అలాగే ఇవి నా వైఫ్ అని చెప్పేసరికి హీరోయిన్ ఉండే వాటిని చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న గోల్డ్ అవన్నీ చూసేసరికి హీరోయిన్ నుండి కళ్ళు అనేవి పెద్దవైపోతాయి. కానీ వాళ్ళ మదర్ ఉండి, ఇవి మా నాన్న ఇస్తున్నాడు కాబట్టి తీసుకో, ఇవి చాలా వాల్యుబుల్, అలాగే ఫ్యామిలీకి సంబంధించినటువంటి చెప్పేసరికి హీరోయిన్ సరే అని అవన్నీ కూడా తీసుకుంటుంది. అలా తీసుకున్న తర్వాత హీరోయిన్ నుండి, నువ్వు ఇంకా టెన్షన్ పడాల్సిన పని లేదు, మీ పెళ్ళి ఒకటే వెయిటింగ్ లిస్ట్ లో ఉందని చెప్పేసరికి, అలాగే వాళ్ళ గ్రాండ్ పా ఇదిగో ఇది నేను నీకోసం ప్రిపేర్ చేసుకొచ్చిన క్రౌన్స్ అనేది హీరోయిన్ కి అనేది ఇస్తాడు. అలా ఇచ్చేసరికి ఇది డైమండ్స్ తో ప్రిపేర్ అయింది, అలాగే క్రౌన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా మా ఫ్యామిలీలో వస్తూనే ఉంటుంది, పెళ్లి చేసుకునే ముందు మీకు ఇలా చూపిస్తూనే ఉంటామని చెప్పేసరికి హీరోయిన్ అలానే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇది చాలా కాస్ట్లీది కావడంతో హీరో కూడా తనకి హీరోయిన్ కి
రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. అలా ప్రపోజ్ చేసిన వెంటనే హీరోయిన్ అనేది అలా ప్రపోజ్ చేసి షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది. కానీ చాలా హ్యాపీగా హీరో ప్రపోజ్ అనేది హీరోయిన్ యాక్సెప్ట్ చేస్తుంది. అలా యాక్సెప్ట్ చేసిన వెంటనే హీరో ఉండి ఇంకెప్పుడు కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు, నాతో పాటే ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తన మనసులో నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికినందుకు చాలా హ్యాపీగా ఉంది, ప్రతి ఒక్కరు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పి హీరో కనుక కిస్ చేస్తూనే ఉంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా అలానే చేస్తూ ఉండేసరికి హీరో ఉండి సరే అయితే నీకు ఫస్ట్ రెస్ట్ అవసరం అని చెప్పి తను అనేది బెడ్ పైకి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరు పడుకున్న కొద్దిసేపుకి హీరోయిన్కి మెలకు వచ్చి హీరోని కావాలనే తన ఫేస్ అంతా కూడా టచ్ చేస్తూ హస్బెండ్ అని పిలుస్తూ ఉంటుంది. అలా పిలుస్తూ ఉండేసరికి తన హీరో పలకకపోయేసరికి తనుండి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మళ్ళీ సేమ్ స్లిప్పర్స్ వేసుకోకపోయేసరికి హీరో ఉండి నీకు ఎన్నిసార్లు చెప్పాలి స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళిపోమని, ఇంకా నువ్వు చిన్నపిల్లలానే బిహేవ్ చేస్తున్నావని చెప్పేసరికి అంకుల్ నేను మర్చిపోయాను, నన్ను క్షమించనని చెప్తారు. అప్పుడు హీరో ఉండి నువ్వు నన్ను అంకుల్ కాదు, మనకు ఆల్రెడీ కూడా పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి నన్ను హస్బెండ్ అనే పిలిచాని చెప్తే హీరోయిన్ కూడా సరే అంటుంది. అలానే హీరో కూడా వాళ్ళు పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆఫీస్ దగ్గరికి వెళ్తే హీరో ఉండి నాకు ఇప్పుడే కొంచెం ఫోన్ వస్తుంది, నేను బయటకు వెళ్ళొస్తాను, నువ్వు ఇప్పుడే ఇక్కడే వెయిట్ చేయని చెప్తే అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అనేది వస్తాడు. అలా వాళ్ళ బ్రదర్ వచ్చి కోపంగా నీకు పెళ్లి కావాలంటే ఖచ్చితంగా సర్టిఫికేట్ కావాలి కదా, లేకపోతే ఉండదు, నీకు సర్టిఫికేట్ కావాలంటే నాకు 10 మిలియన్ మనీ ఇస్తేనే సాల్వ్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని నార్మల్ అయిపోతుంది. అప్పుడే హీరోయిన్ కొంచెం హెల్త్ బాగాలేదని హీరో జ్యూస్ తేవడానికి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి పెళ్లి గురించి మనం మళ్ళీ తర్వాత ఆలోచిద్దామని చెప్పి తను అనేది మళ్ళీ ఇంటికి తీసుకుని వస్తుంది. అలా హీరోయిన్ కొంచెం డల్ గా ఉన్నా కానీ హీరో పట్టించుకోడు. కానీ హీరోయిన్ ఒక్కతే రూమ్ లో కూర్చొని ఇప్పుడు మా బ్రదర్ కి 10 మిలియన్ మనీ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయి, అలాగే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్, హీరోని ఇంతకంటే నేను ఎక్కువ అడగలేనని చెప్పి హీరోయిన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి అలాగే అవి రిజిస్ట్రేషన్స్ కూడా ఎక్కడున్నాయో కూడా నాకు తెలియదని హీరోయిన్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ హీరో తను వెంటనే పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్తే నా దగ్గర ఉన్నవి ఏవి కూడా నా దగ్గర లేవు, అలాగే నా రిజిస్ట్రేషన్ సంబంధించిన పేపర్స్ కూడా లేవని చెప్పేసరికి హీరో నువ్వు టెన్షన్ పడొద్దు నేను చూసుకుంటానని చెప్తాడు. కానీ హీరోయిన్ ఇంకా వాళ్ళ బ్రదర్ అడిగిన మనీ గురించి చెప్పకుండా అక్కడి నుంచి అనేది బయటకు వస్తుంది. అలా బయటకు రావడంతో తను అనేది వాళ్ళ ఫ్రెండ్ అనేది మీట్ అవుతుంది. అలా వాళ్ళ క్లాస్మేట్ కావడంతో తను అనేది హీరోయిన్ చిన్నప్పటి నుంచి లవ్ చేస్తూనే ఉంటాడు. కానీ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో తన కోపం హీరోయిన్ ముందు చూపించకుండా ఇవన్నీ కూడా మా ఫ్యామిలీకి సంబంధించినట్టు పద నీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తానని హీరోయిన్ అనేది చేపట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడ హీరో అసిస్టెంట్ కూడా అవి మొత్తం కూడా రూమ్స్ చూద్దామని వస్తే అక్కడ హీరోయిన్ కనిపించడంతో తన నుండి ఫోటో తీసి వెంటనే హీరోకి పంపించాలని తీపేస్తాడు. అలా తీసి వెంటనే హీరోకి పంపించేసి చూడండి బాస్ ఆల్రెడీ మా సిస్టర్ ఇలా ఇంకొక అబ్బాయిని చూసుకున్నట్టు ఉందని చెప్పేసరికి ఆ ఫోటో చూసిన హీరోకి అనేది కోపం వస్తుంది. అలా కోపం వచ్చి వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలని తను అనేది డిసైడ్ అయ్యి అక్కడికి అనేది వచ్చేస్తాడు. అలా హీరో అసిస్టెంట్ ఉండి ఇక్కడ నుంచి ఇప్పుడు మనం రూమ్స్ తీసుకోవాల్సిన పని లేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరో కూడా వస్తాడు. అలా హీరో వెంటనే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ని కొట్టి అలాగే నీకు ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్ ని టచ్ చేస్తావు, నువ్వు ఇంకొకసారి తన జోలికి వచ్చినాక నేను చూడను, నువ్వు ఎంత రిచ్ కిడ్ అయినా కానీ నాకు అనవసరం అని గట్టి వార్నింగ్ అనేది ఇస్తాడు. అలా తనకు వార్నింగ్ ఇచ్చి హీరోయిన్ అనేది కోపంగా అక్కడ నుంచి తీసుకొని ఇంటికి అనేది తీసుకొని వస్తాడు. అలా బెడ్ పైన కోపంగా కింద పడొచ్చిన వెంటనే హీరోయిన్ నుండి అంకుల్ నేను చెప్పేది వినండి, తనేనండి లోపలికి తీసుకొని వెళ్ళాడు, నేను చెప్పేది కూడా వినిపించుకోకుండా కానీ అక్కడ నుంచి నేను బయటకు వచ్చేసాను అంతే తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో ఉండి నీకు జాగ్రత్తగా చెప్తున్నాను విను, నువ్వు ఎప్పటికీ కూడా నా వైఫ్ అని చెప్పి తనకు అనేది నేను ఇలా చేస్తున్నందుకు నువ్వు అసలు టెన్షన్ పడొద్దని తను అనేది కిస్ చేసేస్తాడు. అలా కిస్ చేసిన వెంటనే హీరో నుండి భయపడి అంకుల్ అని అంటూ ఉన్నా కానీ హీరో అనేది పట్టించుకోడు. అలానే మేము స్కూల్లో ఉన్నప్పుడు మేమిద్దరం కూడా కలిసి చదువుకున్నాము అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో ఉండి తన నుంచి లేచేస్తాడు. అలా లేచి నువ్వు ఇప్పటి నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళాల్సిన పని లేదు, ఏం ప్రాబ్లం వచ్చిందని అంటే నీకు ఆల్రెడీ చెప్పాను కదా నాది సర్టిఫికేట్స్ ఇక్కడ లేవు మా ఇంటి దగ్గర ఉన్నాయని, కానీ మా బ్రదర్కి మనీ అడిగాడు అందుకే వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పేసరికి హీరో ఉండి హీరోయిన్ వాళ్ళ ఇంటికి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ తనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అలాగే పెండెంట్ కూడా తీసుకొని వస్తూ ఉంటే అక్కడికి హీరోయిన్ వాళ్ళ మదర్ వస్తుంది. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు, అలాగే ఎవరో ఒక పిచ్చివాడిని పెళ్లి చేసుకుని ఎలా ఉండాలనుకుంటున్నావు, మాకు మనీ కూడా రాకుండానే నేను అసలు నీకు మ్యారేజ్ కూడా జరగనివ్వను, ఒక రిచ్ పర్సన్ కి ఇచ్చి మనీ తీసుకుంటానని చెప్పి హీరోయిన్ అనేది కొట్టి అక్కడ కింద పడేస్తుంది. కానీ వాళ్ళ నాన్న ఎంత చెప్తున్నా కానీ వాళ్ళ మదర్ అనేది వినదు. అలా వినకపోయేసరికి అప్పుడే అక్కడికి హీరో వచ్చేసి హీరోని దగ్గరకు తీసుకొని వాళ్ళ మదర్ ని కోపంగా చూస్తాడు. అలాగే హీరో తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డులోన ఇందులో 500 ఇవ్వని ఉన్నాయి
అలాగే నీకెంత కావాల్సి ఉంటే అంత తీసుకో, కానీ నాకొక కండిషన్ ఉందని చెప్పేసరికి ఏంటిదని చెప్తుంది. ఏంటిదని చెప్పేసరికి నువ్వు నీకి హీరోయిన్‌కి ఇప్పటి నుంచి ఏ సంబంధం కూడా లేదని చెప్తేనే నేను ఈ మనీ ఇచ్చేస్తానని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా అంటుంది. అప్పుడు అక్కడ హీరోయిన్ వాళ్ళ బ్రదర్ ఏమో హీరో వాళ్ళ కార్‌ని చూసి అలాగే ఆ కార్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండడంతోటి మా అమ్మకి చెప్పాలని స్పీడ్‌గా ఇంటికనేది వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళేలోపు ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ మదర్ దాంట్లో సైన్ చేసి హీరోకనేది ఇచ్చుంటుంది. అలా ఇప్పటి నుంచి నీకు అలాగే హీరోయిన్‌కి ఎలాంటి సంబంధం లేదు. అలా నీకు మనీ కూడా ఇచ్చాను కదా అని ఏటీఎం కార్డ్ అనేది ఇచ్చేస్తాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వచ్చి నీకు తనెవరో కూడా తెలీదు కదా! తను రిచ్ పర్సన్. అలాగే తనెప్పుడు కూడా మనం బ్రదర్‌లాగా చూసుకుంటే మనకెప్పుడు మనీ వస్తూనే ఉండేదని చెప్తే వాళ్ళ మదర్ ఉండి తొందరగా వచ్చి చెప్పేది లేదా ఇప్పుడా చెప్పేదని అంటే నేను చెప్పేలోపు ఇలా చేసావని అంటాడు. తర్వాత హీరోని అనేది కార్‌లో తీసుకొని వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ నుండి మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అంకుల్ అని అడిగితే నువ్వు టెన్షన్ పడొద్దు తొందరలోనే పెళ్లి చేసుకుందాం. నీకు అలాగే మనిద్దరం కలిసి కూడా డిన్నర్ చేద్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ హీరోయిన్‌కి స్ట్రీట్‌లో తినడం అంటేనే చాలా ఇష్టమని తెలిసి హీరో అనేది స్ట్రీట్‌లో తినిపించడానికని తీసుకొని వెళ్తాడు. అలా హీరోయిన్ తింటూ ఉండేసరికి హీరోకనేది మళ్ళీ ఫోన్ వస్తుంది. అలా నాకిప్పుడే నేను మాట్లాడి వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండని చెప్పి కొంచెం దూరంగా అక్కడికనిచ్చి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఒక్కతి తింటూ ఉంటే అక్కడ ముసలామె వచ్చి అక్కడున్న చిప్స్‌నన్నీ తీసుకొని దొంగతనంగా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడ హీరోయిన్‌ని చూడడంతోటి తనుండి నువ్వు నా మనవరాలివి నాకు గుర్తుంది. ఈ జేడ్ పెండెంట్ కూడా నీ ఫస్ట్ బర్త్‌డేకి నేను గిఫ్ట్‌గా ఇచ్చానని చెప్తూ ఉంటారు. మరోవైపేమో లిన్ ఫ్యామిలీలోన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయి ఉంటాడు. తను వాళ్ళ మదర్ పోగొట్టుపోయిందని అక్కడ అందరితో కూడా సెర్చ్ చేపిస్తూ ఉంటే లిన్ మదర్ ఏమో ఇక్కడొచ్చి తను నా సొంత మనవరాలు అంటూ ఉంటుంది. అప్పుడు అక్కడికి షాప్ ఓనర్ వచ్చి తను దొంగతనంగా చాలా ఫుడ్స్ తీసుకునింది. దానికి డబ్బులు ఇవ్వండి అని చెప్పేసరికి హీరో నుండి నేను డబ్బులు ఇస్తాను మీరు టెన్షన్ పడొద్దని షాప్ ఓనర్‌కి అనేది డబ్బులు ఇచ్చేస్తుంది. తర్వాత ఆ ముసలామెమో నాకు చాలా ఆకలిగా ఉంది అందుకే తీసుకున్నానని చెప్పి పద మనం ఇంటికి వెళ్దామని హీరోయిన్ అనేది తనే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అప్పుడే ఈ హీరోకి వచ్చి తనెలా తగిలింది నీకని చెప్తే ఏమీ లేదు తను ఆకలేసింది అన్నది అందుకే మనతో పాటే తీసుకొని వెళ్దాము వాళ్ళ ఫోన్‌ని కనుక్కున్నాక తన్ని వాళ్ళ ఇంటికి పంపించేద్దామని హీరోని అడిగేసరికి సరే అని అంటారు. అలా ఇంటికి వెళ్ళేసరికి మేడ్‌కి అనేది జరిగిందంతా చెప్తే ఆ మేడ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా హీరో ఏమో సరే మనం వెళ్దాం పద పడుకుందామని హీరోయిన్‌ని తీసుకొని వెళ్తూ ఉంటే ఆ ముసలామెనేమో నా మనవరాలిని నీ దగ్గరికి అస్సలు పంపించను. తను నాతో పాటే ఉంటుందని చెప్పి హీరోయిన్ అనేది అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం చూసిన హీరో ఏమో కోపంగా తిట్టుకుంటూ ఉంటాడు. అలా హీరోయిన్ అలాగే హీరో కూడా ఇద్దరు పడుకుంటూ ఉంటే రేపు నీ బర్త్‌డే కదా! నీకు ఏమైనా గిఫ్ట్ కావాలని చెప్తే ఏమీ లేదు గ్రాండ్‌మా. అయినా నా బర్త్‌డే రేపని నీకెలా గుర్తుందని చెప్తాడు. కానీ ఆ గ్రాండ్‌మా ఏమో సరే నీకు నచ్చినట్టు నేను తీపిస్తాను పద అని ఒక కాస్ట్‌లీ స్టోర్‌కనేది తీసుకొని వెళ్తుంది. అలా ఇవి చాలా కాస్ట్‌లీవి చీప్‌వి ఏం లేవు గ్రాండ్‌మా అని చెప్తే నీకెందుకంత భయం? నా దగ్గర మనీ లేవనుకున్నావా? నా దగ్గర చాలా మనీ ఉంది. మీ గ్రాండ్‌మా చాలా రిచ్ అని చెప్పి అక్కడున్న కాస్ట్‌లీ బ్యాగ్స్ అలాగే అన్నీ కూడా చూస్తుంటుంది. అక్కడికి ఆ షాప్‌కి వ్యాన్ కూడా వచ్చి అక్కడ హీరోయిన్‌తో పాటు ఒక ముసలామె ఉండడంతోటి తనుండి చెక్ చేస్తూ ఉంటుంది. అలాగే హీరోయిన్‌కి నచ్చిన నెక్లెస్‌లన్నీ ఇచ్చి కూడా తననేది ఏటీఎం కార్డ్ అనేది ఇస్తే అందులో ఉన్న మనీని చూసి అక్కడున్న సేల్స్ గర్ల్ కూడా షాక్ అయిపోతుంది. అవన్నీ కూడా విన్న వెన్నేమో ఒకసారి కనుక్కుందామని ఒక ఫోటో చెక్ చేద్దామని ఆన్‌లైన్‌లోనే చూస్తుంది. అలా ఆన్‌లైన్‌లో చూసేసరికి తన లిన్ ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి అలాగే తనకి అల్జైమర్ మతిమరుపు ఉందని తెలుసుకొని ఇదే అవకాశం అని అనుకుంటారు. అప్పుడే హీరో ఫోన్‌కి కూడా ఏదో నోటిఫికేషన్ రావడంతోటి తనుండి ఓపెన్ చేస్తాడు. అది కూడా ఇన్ని రోజులు తన దగ్గరున్న ఆ యాంటీనే కావడంతోటి తను రిచ్ గ్రాండ్‌మా అని అనుకుంటారు. తర్వాత అక్కడికి సేల్స్ గర్ల్ వచ్చి ఒకసారి ఈ డ్రెస్‌ని చూడండి స్పెషల్‌గా మీకోసమే అని చెప్పి హీరోయిన్‌కి అనేది ఇస్తారు. హీరోయిన్ ఏమో వేసుకోవాలా వద్దా అని తనుండి సరే అని చెప్పి తన దగ్గరున్న పెండెంట్ అనేది ఆ సేల్స్ గర్ల్‌కి కొద్దిసేపు దీన్ని మీరు ఇక్కడే పెట్టుకోండి. దీనికోసం నేను మళ్ళీ అడుగుతానని చెప్పేసరికి సేల్స్ గర్ల్ కూడా సరే మ్యామ్ మేమే పెట్టుకుంటామని చెప్పి సేల్స్ గర్ల్ అనేది తీసుకుంటుంది. అలా తీసుకున్నాక హీరోయిన్ అనేది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తే అప్పుడే సేల్స్ గర్ల్ ఏమో మళ్ళీ ఈ డోర్ అసలు సరిగ్గా పనిచేయదు మిమ్మల్ని వేరే డోర్‌లో తీసుకొని వెళ్తాను పదండి అని చెప్పి వేరే డోర్‌కనేది తీసుకొని వెళ్తుంది. అలా తను వేరే డోర్‌కి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ అనేది డోర్ లాక్ చేసేస్తుంది. ఆ జేడ్ పెండెంట్ అనేది అక్కడున్న వ్యాన్‌కి అనేది ఇస్తుంది. ఎందుకంటే ఆ జేడ్ పెండెంట్ లిన్ ఫ్యామిలీకి సంబంధించింది కావడంతోటి వాళ్ళు చాలా రిచ్ కావడంతోటి వ్యాన్ అనేది ఆ జేడ్ పెండెంట్‌ని తీసుకొని సేల్స్ గర్ల్‌కి అనేది ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్‌లో అనేది చూపిస్తారు. సేల్స్ గర్ల్ తను వర్క్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వ్యాన్ అనేది తనని పిలుచుకొని తనకు మనీ ఇచ్చి ప్లాన్ మొత్తం చేపిచ్చుంటుంది. మరోవైపేమో హీరోయిన్
దాంట్లో లాక్ డోర్ ఓపెన్ చేయనన్నా కానీ చేయరు. అప్పుడే వ్యాన్ కావాలనే గ్రాండ్ మమ్ మనం వెళ్దాం పదండి అని చెప్పి తననేది బయటికి తీసుకొస్తూ ఉంటే లిన్ ఫ్యామిలీకి పెద్దయిన వాసుడేమో అక్కడికొచ్చేసి, "అమ్మ మీరెక్కడికి వెళ్లారు ఇంతసేపు" అని చెప్పేసరికి, ఆ గ్రాండ్ మా ఏమో, "నువ్వెవరో నాకు తెలీదు. నేను నా మనవరాలతో పాటే ఉంటున్నానని" చెప్పి అక్కడున్న అమ్మాయిననేది చూపిస్తారు. ఆ లిన్ కూడా అక్కడ సైడ్ చూసేసరికి హీరోయిన్ దగ్గరున్న పెండెంట్ కూడా తను చూసి, "ఇదంటే నేనిచ్చిన నా కూతురు గిఫ్ట్‌కి ఇచ్చినది. అంటే తను పోగొట్టుపోయిన నా కూతురు" అని ఆ పర్సన్ అనేది వ్యాన్ అనేది ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి హీరో వచ్చేసి, "హీరోయిన్ ఎక్కడనంటే ఇక్కడికి ఎవరికి కూడా రాలేదని సేల్స్ గర్ల్ అనేది చెప్తుంది." అప్పుడే హీరోయిన్ సౌండ్స్ రావడంతోటి హీరో అనేది డోర్ ఓపెన్ చేస్తున్నా కాదు. అలా తను తన్నేసరికి డోర్ అనేది మొత్తం పగిలిపోతుంది. అలా పగిలిపోయిన వెంటనే హీరోయిన్ అనేది హీరో ఎత్తుకొని బయటికి తీసుకొచ్చి ఆ సేల్స్ గర్ల్‌ని పట్టుకొని మొత్తం కూడా కనుక్కోండి అని చెప్తారు. అప్పుడు ఆ సేల్స్ గర్ల్ ఏమో భయపడి, "నేనేం చేయలేదు. నేను చెప్పేది వినండి" అన్నా కానీ అక్కడున్న బాడీ గార్డ్స్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు. "ఇదంతా కూడా వ్యానే చేసింది. నాకు అర్థమైపోయింది. నువ్వు టెన్షన్ పడొద్దని" చెప్తే హీరోయిన్ సరే అంటుంది. తర్వాత హీరోయిన్‌కి ఒక సర్ప్రైజ్ ఉందని తననేది టెర్రస్ పైకనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా టెర్రస్ పైకి తీసుకొని వెళ్ళేసరికి తనకనేది కేకు, అలాగే అక్కడ హీరో వాళ్ళ మదర్, వాళ్ళ గ్రాండ్ పా ఉండడంతోటి, "నా బర్త్‌డే నీకు తెలుసా?" హీరోయిన్ అనేసరికి హీరోని, "నీ బర్త్‌డే నేనెలా మర్చిపోతాను, నాకు గుర్తే ఉందని" చెప్తాడు. అలా హీరో వాళ్ళ గ్రాండ్ పా కూడా, "సరే ఇప్పుడు టైం అయితుంది కేక్ కట్ చేద్దురా" అని అనేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలాగే ఒక విష్ కోరుకోమని చెప్పేసరికి హీరోయిన్ అనేది విష్ కోరుకున్నాక క్యాండిల్స్‌ననేది బ్లో చేసేస్తుంది. తర్వాత అందరికి కూడా, "సరే నీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది" అలాగే అని చెప్పి అక్కడున్న అన్నీ కూడా ఫైర్ వర్క్స్ అనేది కాల్పిచ్చేస్తారు. అవన్నీ చూసిన హీరోయిన్ ఏమో, "ఇది నాకొచ్చిన ఫస్ట్ బర్త్‌డే, నాకు చాలా హ్యాపీగా ఉందని" హీరోయిన్ అనేది అంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళకనేది లిన్ ఫ్యామిలీలోనే ఆల్రెడీ ఒక కూతురు వచ్చిందని, ఇప్పుడు హీరో తన్ని పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా హీరోయిన్ అనేది సీక్రెట్‌గా వినేస్తుంది. అలా వినేసి, "నేనిప్పుడు హీరో వాళ్ళకి అసలు భారం అవ్వాలనుకోవట్లేదు. అలాగే వాళ్ళు నా వల్ల సఫర్ అవ్వడం మాకిష్టం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని" చెప్పి తన నుండి అవన్నీ మాటలు విని అక్కడి నుంచి అనేది వెళ్ళిపోవాలనుకుంటుంది. మరోవైపేమో హీరో వాళ్ళ గ్రాండ్ పా ఏమో ఎలాగైనా కానీ సొల్యూషన్ కనుక్కోవాలి. లేదంటే తను నా బెస్ట్ ఫ్రెండ్. నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నేను అస్సలు తక్కువ కాలేనని చెప్పేసరికి హీరో ఉండి, "నేను ఖచ్చితంగా కానీ ఏదో ఒక సొల్యూషన్ కనుక్కుంటాను. మీరు టెన్షన్ పడొద్దని" చెప్తారు. తర్వాత హీరోయిన్ ఏమో తన లగేజ్ అంతా సర్దుకొని హీరో ఇచ్చిన రింగ్ కూడా ఆ బాక్స్‌లో పెట్టాలని ఆ బాక్స్‌ననేది తీసుకుంటుంది. అలా రింగ్ అనేది బాక్స్‌లో పెట్టేసి అక్కడ అనేది పెట్టి తనుండి ఇల్లు మొత్తాన్ని కూడా చూస్తూ, "నాకు ఇంట్లో చాలా మెమోరీసే ఉన్నాయి. అవన్నీ కూడా చాలా హ్యాపీవే. ఇవి చాలు నాకింకా హీరోతో ఉండేటివి. ఇంక నాకేమి కూడా వద్దు. ఇన్ని రోజులు నాకు మా అంకుల్ చాలా బాగా చూసుకున్నాడని" హీరో గురించి చాలా గొప్పగా అనుకుంటుంది. అలా తను ఇక నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. తను అక్కడి నుంచి వెళ్ళిపోయినాక అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడు. అలా హీరో వచ్చేసి హీరోయిన్ కనుక్కోవాలనుకుంటాడు. మరోవైపేమో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ మదర్ కూడా, "మనము ఒకరికి హెల్ప్ చేస్తే ఖచ్చితంగా మనకి విల్లా ఇస్తా అన్నారు. అలాగే చాలా మనీ వస్తాయని" చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అలాగే తన చైల్డ్‌ని కూడా మొత్తం కూడా ఒక లవ్ చేస్తే హ్యాపీగా ఉంటామని వాళ్ళిద్దరు కూడా డాన్స్ ఏస్తూ ఉంటే, హీరోయిన్ వాళ్ళ నాన్నేమో, "మీరెందుకిలా చేస్తున్నారు? తను కూడా మనిషినే కదా" అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో బాడీగార్డ్స్ అందరూ కూడా వస్తారు. అలా వాళ్ళొచ్చి వాళ్ళనేది అక్కడి నుంచి లాక్కొని తీసుకొని వెళ్ళిపోతారు. హీరోయిన్ కూడా అక్కడి నుంచి తననేది వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత హీరో లోపలికొచ్చి తన గురించి కనుక్కుందామని మొత్తం కూడా ప్లేసెస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అలా తనకి వెడ్డింగ్ రింగ్ కనిపించిన వెంటనే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలాగే మా మాటలన్నీ కూడా వినింది. తను నేను వెతుక్కోవాలని చెప్పి తన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికనేది వెళ్తాడు. అలా తనకు సంబంధించిన ఏ డ్రెసెస్ కూడా లేకపోవడంతోటి తనుండి చాలా స్పీడ్‌గా ఇల్లు మొత్తం వెతికేస్తూ ఉంటాడు. తనకెక్కడ కూడా హీరోయిన్ అనేది కనిపించదు. అలా వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్లి, "హీరోయిన్ మన మాటలన్నీ కూడా వినేసింది. అందుకే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని" చెప్తూ ఉంటాడు. మరోవైపేమో హీరోయిన్ ఏడ్చుకుంటూ బయటకొస్తూ ఉంటే అప్పుడే తన ఫోన్‌కనేది ఫోనొస్తుంది. అది హీరో ఫోన్ చేయడంతోటి ఆ ఫోన్ అనేది పట్టించుకోకూడదని ఫోన్‌ని కూడా అక్కడే పెట్టేసి తనుండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక హీరోయిన్ ఉండి, "నేనే నా సొంత బిడ్డని చూసుకుంటానని" అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చి, "నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వెందుకు వెళ్ళాలనుకుంటున్నావు? వెళ్ళడానికైనా ఒక రీజన్ ఉండాలి కదా" అని చెప్పేసరికి హీరోయిన్ ఉండి, "నువ్వు ఆల్రెడీ లిన్ ఫ్యామిలీలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నేను వెళ్తాను. నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లమ్ రావడానికి కూడా ఇష్టం లేదని" చెప్పేసరికి హీరో ఉండి, "అవన్నీ నేను సాల్వ్ చేస్తాను. నాతో పాటు పద" అని చెప్తే హీరోయిన్ నుండి రాదంటుంది. అలా రానని చెప్పేసరికి హీరో కోపంగా, "నువ్వు నాకు ఆల్రెడీ ప్రామిస్ చేసావు. నన్ను మళ్ళీ లాగా మార్చొద్దని" చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడికనేది వెళ్ళిపోతుంది. తర్వాత లిన్ ఫ్యామిలీ వాళ్ళు లిన్ గురించి మొత్తం కూడా అందరికీ తెలిసేలాగా తన కూతురు గురించి అందరికీ చెప్పాలని ఒక పార్టీని అనేది అరేంజ్ చేసింటారు. వాళ్ళ సొంత కూతురు వ్యానే అనుకొని వ్యాన్ గురించి అందరికీ చెప్పాలనుకుంటారు. అలా వ్యాన్ ఏమో తన
తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అలా హీరోయిన్ ఇప్పుడు తను ఎలా బిహేవ్ చేస్తుందో నేను కూడా చూస్తానని అనుకుంటూ ఉంటారు. అక్కడికి హీరోయిన్ కూడా రావడంతోటి కావాలనే వ్యాను నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా నా నుంచి హీరోని అస్సలు దక్కించుకోలేవు. అలాగే ఇప్పుడు లీ ఫ్యామిలీ కూడా నా సొంతం కాబట్టి నేనే ఇక్కడికి మాస్టర్ అని తనుండి అలాగే నేను హీరోని కూడా పెళ్లి చేసుకుంటాను. మా ఫ్యామిలీకి ఆల్రెడీ హీరో ఫ్యామిలీకి కూడా అగ్రిమెంట్ ఉందని చెప్పేసరికి హీరోయిన్ చాలా సైలెంట్ అయిపోతూ ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న మాటలు విని అందరూ కూడా హీరోయిన్‌దే తప్పని తననేది బుల్లి చేస్తూ ఉంటారు. ఇదే దొరికిన ఛాన్స్ అని వ్యాన్ కావాలనే హీరోయిన్ పైన అనేది డ్రింక్ అనేది పోసేస్తుంది. అలా డ్రింక్‌ని వేసిన వెంటనే హీరో ఉండి వెంటనే సైడ్‌కి జరిపి తననేది ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి లిన్ ఫ్యామిలీకి సంబంధించిన పెద్ద మనిషి వచ్చేసి అందరికి కూడా నా కూతురు ఎవరో మీకు అందరికి అనౌన్స్ చేపిస్తాను. తను ఎక్కడో లేదు ఇక్కడే ఉందని చెప్పేసరికి వ్యాన్ ఏమో చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాన్ మంచి అమ్మాయి తనే ఈ ఫ్యామిలీకి కూడా సెట్ అవుతుందని అందరూ అనుకుంటూ ఉంటే లీ ఫ్యామిలీ హెడ్ ఏమో తనుండి తను ఎవరో కాదు నా డాటర్ హీరోయిన్ అనే చూపిస్తారు. కానీ అంతకంటే ముందే వ్యాన్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. కానీ వ్యాన్ ఏమో ఆల్రెడీ వాళ్ళకి నిజం తెలిసిపోయిందని హీరోయిన్ నుండి నిజంగా లీ ఫ్యామిలీకి నేనే నా సొంత కూతురున్నానంటే అవును అచ్చం నువ్వు మీ మదర్ లాగే ఉన్నావు అందుకే నేను నిన్ను చూసిన వెంబడే గుర్తుపట్టానని వాళ్ళ ఫాదర్ చెప్పేసరికి తనని చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలా హ్యాపీ ఫీల్ అవడంతో అక్కడ ఉన్న వ్యాన్ ఏమో మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నేను కదా మీ సొంత కూతుర్ని తనెందుకు అలా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న నుండి నాకు అంత నిజం తెలిసిందని చెప్పి అలాగే ఇది చికెన్ షాప్ లో ఎవరు పనిచేస్తారు హీరోయిన్ వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళు అన్ని చెప్పారని చెప్పి వాళ్ళని అనేది బయటికి తీసుకొస్తారు. అలా వాళ్ళని బాగా కొట్టడంతో వాళ్ళు కూడా నిజం అనేది చెప్తారు. ఇదంతా కూడా వ్యానే మాతో యాక్టింగ్ చేపించింది హీరోయిన్ దాని రియల్ జేడిపెండెంట్ అని అందరికీ చెప్పి వాళ్ళు అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అది విన్న వ్యాన్ ఏమో నా ప్లాన్ మొత్తం ఇలా కొలాప్స్ అవుతుందని అనుకోలేదని తను అనేది మనసులో అనుకుంటుంది. కానీ అంతటితో తను అనేది అసలు గివ్ అప్ ఇవ్వదు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా అనేది వస్తుంది. అలా తను వచ్చి నా మనవరాలు ఎక్కడుంది నా మనవరాలు ఎక్కడుంది అని చెప్పేసరికి వ్యాన్ కావాలనే ఇదిగో గ్రాండ్ మా నేనే నీ మనవరాలని అని చెప్తే గ్రాండ్ మాకి ఏమో కోపం వచ్చి జడిపోయినట్టు ఇది హీరోయిన్ నేను పిచ్చిదాన్ని కాదు నాకు అన్ని కూడా గుర్తున్నాయి అని చెప్పి నువ్వు షాపింగ్ మాల్లోకి వచ్చా జడిపోయినట్టు ఇలా హక్కున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావు ఇది హీరోయిన్ అని చెప్పి తనుండి హీరోయిన్కి ఇచ్చేస్తుంది. అది విన్న వ్యాన్ ఏమో నా ప్లాన్స్ అన్ని కూడా వెళ్ళిపోయాయి కొలాప్స్ అయిపోయాయి అనుకుంటుంది. తర్వాత హీరోయిన్కి అనేది వాళ్ళ గ్రాండ్ మా జడిపోయినట్టు ఇచ్చి నువ్వు కూడా మా ఫ్యామిలీలోనే ఉండు అలాగే ఇదిగో డిఎన్ఏ టెస్ట్ కూడా ప్రూవ్ చేసిందని చెప్పి లిన్ ఫ్యామిలీ హెడ్ ఏమో డిఎన్ఏ టెస్ట్ కూడా చూపిస్తాడు. అలా హీరోయిన్ కి సొంత పేరెంట్స్ ఉన్నారని తెలుసుకుని తనండి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతుంది. వ్యాన్ అనేది అన్ని కూడా అబద్ధాలు చెప్పింది కాబట్టి తన్ని పోలీస్ స్టేషన్ కి పంపించండి అని హీరోయిన్ వాళ్ళ నాన్న చెప్పేసరికి తను అనేది కొంతమంది గార్డ్స్ వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ అని నువ్వు ఇక్కడే వెయిట్ చేయి మీ గ్రాండ్ మాని లోపల తీసుకొని పంపించేస్తానని చెప్పినాక హీరోయిన్ ఏమో హీరో వైపు తిరిగి అంత కూడా నీకు తెలుసు కదా ముందే కావాలని ఇలా ప్లాన్ చేసావు కదా అని చెప్పేసరికి హీరో కూడా అవును కానీ నువ్వే పిచ్చిదానిలాగా ముందే పారిపోయావని చెప్తాడు. తర్వాత హీరో ఏమో అంతమంది ఎదురుగానే తనకి అనేది ప్రపోజ్ చేసేస్తాడు. అలా ప్రపోజ్ చేయడం చూసిన హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అలానే హీరో నిన్ను చూసినప్పటి నుంచి నేను ఇష్టపడుతున్నాను అలాగే నువ్వెప్పుడు కూడా నా వైఫ్ లాగా ఉండాలి చనిపోయేదాకా నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పేసరికి హీరోయిన్ నుండి చాలా హ్యాపీగా పెళ్లికి అనేది ఒప్పేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా అందరు ఎదురుగానే మ్యారేజ్ ప్రపోజ్ చేసి హీరోయిన్ నుండి నువ్వు నాకు ప్రపోజ్ చేసావు కదా నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది అందుకే నేను నీకు కిస్ చేయాలనుకుంటున్నానని హీరోయిన్ చెప్పేసరికి హీరో అనేది తన దగ్గరికి వెళ్తాడు. అలా తన దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా సిల్లీగా ఆలోచిస్తున్నావు ఇది డైరెక్ట్గా చెప్పొచ్చు కదా అని తనకు అనేది డైరెక్ట్గా కిస్ చేసేస్తాడు. ఇలా ఈ మూవీ అనేది హ్యాపీ ఎండింగ్ తోటి కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.